ఫార్మాట్ 64 బిట్ చూద్దాం. ఇట్లా ముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ని యాక్చువల్లీ ఎం ఆర్ పవర్ ఈ లెక్క రిప్రజెంట్ చేస్తే వేరే ఎం ఈజ్ అ మ్యాట్రిక్స్, ఆర్ ఇస్ అ రాడిక్స్, ఈ ఈజ్ అ ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి IEEE ఫార్మాట్ 30 బిట్ ఒకటి, ఇంకోటి IEEE 64 బిట్ ఒకటి. ఇంతకుముందు వీడియోలో 30 బిట్ చూసినాం, ఇప్పుడు 64 బిట్ చూద్దాం. 64 బిట్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 64 బిట్ సేమ్ ఇంతకుముందు మనకి ఏం వచ్చింది, మొత్తం లెంత్ 32 బిట్ కాబట్టి ఫస్ట్ దాని సైన్ బిట్ 1 ఉంటుంది, సెకండ్ ఎక్స్పోనెంట్ 8 ఉంటుంది, మ్యాట్రిక్స్ 23 ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏమైపోతుంది అంటే సైన్ బిట్ 1 ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ 11 ఉంటుంది, మిగతా 52, మొత్తం కలిపితే ఎంత అవుతుంది 64 బిట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూసుకొని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ -71.328ని దీన్ని IEEE 64 బిట్లగా రిప్రజెంట్ చేద్దాం. ఏం చేయాలి, సేమ్ స్టెప్స్, సేమ్ 30 బిట్ కానీ ఒక్క దగ్గర చేంజ్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది ఏ బిట్ సైన్ బిట్ చెక్ చేయాలి. సైన్ బిట్ నెగిటివ్ కాబట్టి అప్పుడు నెగిటివ్ కాబట్టి సైన్ బిట్ ఏమైపోతుంది 1 అయిపోతుంది. సో ఈ బాక్స్లో ఫస్ట్ ఎస్ అనే దాని లోపల సైన్ బిట్లో 1 వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది, అది నెక్స్ట్ స్టెప్ ఏంటిది, దీన్ని మొత్తం బైనరీ కన్వర్ట్ చేయాలి. 71.38 దీన్ని బైనరీ కన్వర్ట్ చేయాలి. ఎట్లా ఫస్ట్ 71 ఇట్లా తీసుకుంటావు, 2 3 6, 2 5 10 ఒకటి మిగులుతుంది, ఇక్కడ రాసేస్తాం. 2 1 2, 2 7 14 ఒకటి మిగులుతుంది, 2 8 16 మళ్ళీ ఒకటి మిగులుతుంది, 2 4 8 మిగిలిందా, మిగలలేదు. సో 2 2 4 ఏం మిగలలేదు, 2 1 2 దీన్ని ఇట్లా రాసుకోవాలి. సో 1 000 1 1 1. అలానే ఇప్పుడు దీని సైడ్ ఎట్లా రాస్తావు, 0.38 ఇంటూ 2 వేస్తావు, అప్పుడు ఏంటి వస్తుంది 0.76. ఇది నుంచి ఇది ఇంటిజర్ పార్ట్ కదా, సో దాన్ని పెట్టుకోవాలి సైడ్కి. దీన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి, 76.2 వేయాలి, అప్పుడు నాకు ఏమొస్తుంది 1.52 వస్తుంది. 1 తీసుకోవాలి, ఇంటిజర్ పార్ట్ తీసుకొని ఆ డెసిమల్ పాయింట్ని మళ్ళీ ఇంటూ 2 వేయాలి. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనం దీని ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 1.04 వస్తుంది. దీని ఇంటూ పార్ట్తో ఇది 0.04 ఇంటూ 2 ఎంత వస్తుంది నీకు 0.08. దీని ఇంటిజర్ పార్ట్ 0. అలానే ఇంకా నాకేం మిగిలింది 0.08 ఇంటూ 2 0.16. ఈ నుంచి 0 వేసుకున్నా, మళ్ళీ మల్టిప్లికేషన్ చేసినాక మళ్ళీ నాకు సరే ఇంకా సరిపోతలే మనకి. సో ఇవన్నీ రాయి 0. సో ఇవన్నీ ఫ్రాక్షన్ పార్ట్ అనేది కంబైన్ చేస్తే ఏమవుతుంది, వీటిని పైనుంచి రావాలి, ఇక్కడైతే కింద నుంచి పోవాలి, పైన ఇది రైట్ సైడ్ పైనుంచి కింద. సో 0 1 1 0 0 వచ్చిందా, ఓకే. ఇప్పుడు రైట్ సైడ్ 1 0 0 యా, ఇది మనకు వచ్చిన బైనరీ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్కి 71.38 ఈ డెసిమల్ నెంబర్కి ఇది మనకు వచ్చిన బైనరీ నెంబర్ ఇక్కడికి అయిపోయింది. తర్వాత లాస్ట్ స్టెప్ ఏం చేస్తావు, దాన్ని నార్మలైజ్ చేసుకుంటావు. నార్మలైజ్ ద బైనరీ నెంబర్ లాస్ట్ స్టెప్. ఇదేంటిది, కన్వర్ట్ టు బైనరీ. సెకండ్ స్టెప్ కన్వర్ట్ టు బైనరీ. తర్వాత నార్మలైజ్ చేస్తావు, నార్మలైజ్ ద బైనరీ నెంబర్. నార్మలైజ్ ద బైనరీ నెంబర్ అంటే ఏంటిది, ఎక్కడైతే డెసిమల్ పాయింట్ ఉందో దాన్ని మొత్తం ముందుకు చెప్తావు అన్నమాట. అంటే అర్థమైంది, ఇంతకుముందు లెక్కనే ఈ డెసిమల్ పాయింట్ని ఎట్లా రాస్తావు అంటే నాకు ఏ ఫార్ములా కావాలి మనకి, ఇంతకుముందు 1.30 పాయింట్ ఇది ఎట్లనే ఇది అంటే ఇంతే ఉంటుంది. డెసిమల్ పాయింట్ని ముందు జరిపినావు, సో ఇదంటే ఇట్లా రాసేసుకుంటావు. ఎన్ని డిజిట్స్ ముందు జరిపినావు 1 2 3 4 5 6 2 power 6. ఈ ఫార్ములా రాసుకోవాలి నువ్వు ఏది వచ్చింది నార్మలైజేషన్, ఎందుకంటే ఇది పనికి వస్తుంది నెక్స్ట్ స్టెప్లో దీన్ని. సో ఈ ఫార్ములా రాసుకో, ఫస్ట్ నార్మలైజ్ ఇచ్చిన బైనరీ నెంబర్ని ఇలా నార్మలైజ్ చేసుకో. నార్మలైజ్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ 4th స్టెప్ ఏంటిది, ఈ ప్లస్ అక్కడ ఏం చేసినాం ఈని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఏంటిది, ఇక్కడ నాకు ఎంత వచ్చింది 6 అక్కడ ఏం చేసినావు ప్లస్ 127 చేసినాం, కానీ ఇక్కడ ఏం చేయాలంటే +1023. ఇది ఒక్కటే డిఫరెన్స్, మీటా అంటే సేమ్ ప్రొసీజర్ వెళ్తున్నాం మనం. తర్వాత ఇప్పుడు రెండింటిని సమ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 1029. దీన్ని నేను బైనరీకి మార్చుకుంటా. నేను దీన్ని బైనరీ మార్చుకుంటే సో నేను డైరెక్ట్ రాసేస్తున్నాను దీన్ని బైనరీ కన్వర్షన్. ఇలా నేను ఎల్సిఎం పెట్టి ఏం చేస్తాను కావాలంటే మీరు ఒకసారి చూడండి, అదే వస్తుంది, చెక్ చేసుకొని. 1
ఎన్ని వస్తాయంటే మనకి 7 zeros వస్తుంది, తర్వాత 101 వస్తుంది. ఇది మన బైనరీ కన్వర్షన్. ఓకేనా? ఒకవేళ మీరు బైనరీ కన్వర్ట్ చేసినా దీన్ని ఇలా వస్తుంది అనమాట. అందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇదంతా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటే అసెంబ్లీ ఇంకా టైం లింట్ ఎక్కువ అవుతుంది వీడియో, అందుకే చేస్తాను. ఈ కన్వర్షన్ మీకు అయితే అర్థమైంది కదా. సేమ్ ఇంకా దీన్ని కూడా అట్లా కన్వర్ట్ చేయండి. బైనరీ కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము మ్యాట్రిక్స్లో పడాలి అంతే. ఇక్కడికి వచ్చేసింది కదా. ఎన్కోడింగ్ ద మ్యాట్రిక్స్. ఫిఫ్త్ స్టెప్ ఏంది? ఎన్కోడ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఫిఫ్త్ అంటే మనకి ఇక్కడ ఏమని చెప్పిన, ఇది ఈ అన్నది ఎంత ఉంటుంది? 11 bits ఉంటుంది. మిగతా అంట అండ్ 52 bits ఉంటుంది. 52 bitsలో మనకి ఎంత వచ్చింది? 000. ఇది కదా మన ఎమ్, ఇదే కదా. ఇది నీకు వచ్చిన ఎమ్, ఇదే కదా నీ ఎమ్. దీన్ని ఎమ్ అంటారు. సో ఇది నీకు వచ్చిన 1 2 3 4 5 6 7 1 1 0 0. ఇప్పుడు దీన్ని పక్కన ఇట్లా నీకు ఇట్లా మొత్తం 52 కావాలి. 52 bits ఇది ఉంటుంది మ్యాట్రిక్స్ కానీ. ఇది లాస్ట్ది, ఇది ఎమ్. సో ఇదన్నీ ఇట్లా 0 0 0లో పెట్టుకుంటూ పోవాలి. మొత్తం ఈ 52 ఉండాలి కాబట్టి అంతే. ఇది వచ్చేసేసి ఈ నువ్వు ఆల్రెడీ క్యాల్కులేట్ చేసినావు. ఇదే 1 ఎన్ని ఉన్నాయి? 7 zeros 1 2 3 4 5 6 7 101. థర్టీ లాస్ట్కి సైన్ బిట్ S1 అంటే ఇది ఇట్లా వస్తుంది. దీన్ని IEEE 64-bit ఫార్మాట్ ఆఫ్ IEEE అంటే అర్థమైందా? సింపుల్. ఇంకోసారి నేను రీక్యాప్ చేస్తాను చూడండి. నేను ఏం చేసిన, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ సైన్ చూసిన. సైన్ నెగిటివ్ ఉంది కాబట్టి సైన్ బిట్ ఎట్లా 1 వస్తుంది ఫస్ట్ బాక్స్లో. అయిపోయింది, ఇక్కడికి ఒక బిట్ అయిపోయింది. మొత్తం నాకు 64 bit కాబట్టి తర్వాత దీన్ని ఫస్ట్ నేను బైనరీ కన్వర్ట్ చేయాలి. బైనరీ కన్వర్షన్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. తర్వాత దాన్ని నేను నార్మలైజ్ చేయాలి. అంటే ఈ ఫామ్లో 1 point నుంచి ఇది అంటించి 2 power into 2 power ఎన్ని డిజిట్స్, నేను 6 digits ముందు జరిపినా కాబట్టి 2 power 6 చేసిన. తర్వాత వచ్చిన ఏటి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో దాంతో పక్క ఇది కాన్స్టెంట్ అనమాట. అక్కడే నీకు 127 కాన్స్టెంట్తో ఎట్లా యాడ్ చేస్తావు, ఇక్కడ 10232 యాడ్ చేయాలి. వచ్చిన నెంబర్ని బైనరీ కన్వర్ట్ చేయాలి. అక్కడ నీకు ఈ దొరుకుతుంది, అంటే సెకండ్ బాక్స్లో ఉన్న నెంబర్ దొరికేస్తుంది. సో ఈని అక్కడ పెట్టేస్తావు. తర్వాత ఎమ్ ఏంటిది, ఇక్కడ నువ్వు డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇది ఎందుకు చేసినా దీన్ని ఎమ్ వాల్యూ, ఇదే మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ నాకు 32 bits 52 ఇక్కడ 52 bits కాబట్టి దాన్ని 52 bits ఫిల్ చేయడానికి అన్ని జీరోస్ పెడతావు అంతే.